ఇండిగో వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా శభాష్ రామ్మోహన్ నాయుడు అంటూ రామ్మోహన్ నాయుడు మీద ప్రశంసలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఈ ఇండిగో వివాదాన్ని పరిష్కరించడంలో రామ్మోహన్ నాయుడు సక్సెస్ అయ్యారంటూ ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలన్నీ శభాష్ రామ్మోహన్ నాయుడు అంటూ ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకోవాలి మేడం? అంటే మన మీద రాళ్ళు పడ్డప్పుడు మనిషి కంగారు పడకూడదు. అంటే తన పని మీద దృష్టి పెడితే ఓకే ఇప్పుడు నేనేం చేయాలి, ఒక సంక్షోభం వచ్చింది, ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప సంక్షోభం వచ్చినప్పుడు మనకి ఎక్కువ విమర్శలు ఎక్కువ వస్తాయి. ఆ విమర్శను దృష్టిలో పెట్టుకుని మనం పని మానేయకూడదు. దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద ఫోకస్ పెడితే ఇంకో ఇట్లా ఉంటుంది. సో నిన్న తిట్టిన వాళ్ళందరూ ఇవాళ పొగుడుతున్నారు. ముఖ్యంగా జాతీయ మీడియా ఏదైతే ఉందో జాతీయ మీడియా అంత తొందరగా అంటే కొన్ని విషయాలను పట్టించుకోదు, కొన్ని విషయాలను చాలా తొందరగా పట్టించుకుంటుంది, చాలా తొందరగా నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తుంది. సో రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తిని మీరు రిజైన్ చేస్తారా ఇండిగో వివాదానికి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా తన చేతల ద్వారా సమాధానం చెప్పారు. ఇండిగోని కొద్ది రోజుల్లోనే ఆ సంక్షోభం నుంచి బయటపడేసి ఒక 10% సర్వీసుల్ని వేరే విమానయాన సంస్థలకు అప్పచెప్పేసి అంటే సమస్యను పరిష్కరించారు. ఇవాళ అన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయి. మళ్ళీ అంతా కూడా ఒక ట్రాక్ మీదకి వచ్చేసింది. ఫ్లీట్ కూడా పరిగెడుతోంది ఎక్కడికక్కడ. ఇక్కడ కూడా ఇవాళ పూర్తిగా అంటే ఆల్మోస్ట్ సంక్షోభం సమసిపోయిందని చెప్పచ్చు మనం. ఇవాళ టైమ్స్ నౌ నుండి ఇండియా టుడే వరకు జాతీయ మీడియా వాళ్ళందరూ కూడా ఆయన ఇంటర్వ్యూ చేయటం, ఇంటర్వ్యూలో ఆయన్ని చాలా నిలబెట్టినట్టు ప్రశ్నలు అడగటం, ఆయన తడువుకోకుండా వాటన్నింటికి అంటే వాళ్ళు ఆ ప్రశ్న అడిగాక అతనికి వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారు. చక్కగా వివరణ ఇచ్చారు. చాలా చక్కగా వివరణ ఇవ్వడమే కాకుండా అసలు సంక్షోభం ఎందుకు వచ్చింది, ఈ సంక్షోభంలో అంటే ఎవరు ఎలా ఏం చేశారు అసలు సంక్షోభానికి కారణం ఏంటి, ఎవరు తప్పిదం ఉంది, ఆ తప్పిదాన్ని ఎలా సరిచేస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారు సమస్యను అనేది నిజంగా జాతీయ మీడియా ఛానళ్ళకి కూడా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు చాలా అద్భుతంగా విశదీకరించాడు ఆయన. అది దాన్ని వాళ్ళు ఏమనాలి యాక్సెప్ట్ చేయగలిగారు. అంటే ఇందులో నిజం ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే ర్యాండమ్గా తీసేసుకోకుండా ఎస్ ఈయన మాటల్లో నిజాయితీ ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. తర్వాత ఇవాళ జాతీయ మీడియా అంతా కూడా ప్రశంసిస్తోంది. అంటే ఈయన అందరికీ కూడా చాలా వివరంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇచ్చాక వాళ్ళు కూడా దాన్ని అవకాశంగా తీసుకోకుండా వాళ్ళు ప్రశ్నలు అయితే సంధించారు, టైం ఇచ్చారు, అది మంచి పద్ధతి. సో ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు రామ్మోహన్ని మెచ్చుకోవటం జరిగింది. యాక్చువల్గా అపోజిషన్ కదా అతను, అయినా కూడా రాజ్దీప్ సర్దేశాయ్ రామ్మోహన్ నాయుడు చాలా చక్కగా ఈ మొత్తం పరిస్థితిని చక్కబెట్టాడు, ఆయన చక్కదిద్దాడు. చక్కదిద్దడమే కాకుండా ఆయన మీడియాతో కూడా చాలా చక్కగా మాట్లాడాడు అని ప్రశంసించడం జరిగింది. అంటే చిన్న వయసులో ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రామ్మోహన్ నాయుడు ఇవాళ ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా అంటే తెలుగుదేశానికి ఇది ఒక సవాల్ లాగానే నిజంగా చెప్పాలంటే టీడీపీ కూడా కొద్దిగా టార్గెట్ అయింది ఈ విషయంలో. కాబట్టి టీడీపీ మంత్రివి అని అనిపించుకున్న రామ్మోహన్ నాయుడు ఇవాళ టీడీపీ మంత్రి కాదు, ఒక పౌర విమానయాన శాఖ మంత్రి అనేది కేంద్రానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అనేది చాలా చక్కగా నిరూపించుకున్నాడు ఆయన. అంటే పని లేకపోతే చేయడంలో విఫలం కాలేదు. ఎందుకు విఫలం కాలేదు, ఆయనకి తను ఏం చేయాలో తెలుసు, ఆ లక్ష్యం ఏంటి అనేది అర్థమైంది. కాబట్టి సరే ఈ విమర్శలు వస్తాయి, రాళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయి మనిషి అన్నాక. అందులో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు చిన్న వయసులో ఏంటి నువ్వు నీ తండ్రినే ఇది చేసావు, బదనాం చేసావు అన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు కదండి. మనం గబుక్కుని కన్క్లూజన్స్కి వచ్చేసి ఇప్పుడు ఇంత పెద్ద సంక్షోభం మనమైతే ఏం చేస్తాం, మామూలుగా అంటున్నా ఈ విమర్శలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఆ సమయం వస్తే. కాబట్టి మాట్లాడడం లేదా తిట్టడం, మాట్లాడడం చాలా ఈజీ, కానీ పరిష్కరించడం చాలా కష్టం. సో ఆ పరిష్కార దిశగా ఆయన వెళ్ళడం, ఇవాళ ఎవరైతే ఆయన్ని ఒక ఏమనాలి టార్గెట్ చేశారో వాళ్ళకి చెప్పకనే ఆయన తన పనితీరు వల్ల సమాధానం ఇచ్చాడు ఆయన. సో ఇవాళ ఇది అంటే కూటమికి ఆనందమే, జాతీయ మీడియా మెచ్చుకుంది కాబట్టి మోదీ గారు కూడా సంతోషించే ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది సవాలే కదా. ఒక వ్యక్తిని మంత్రిగా తీసుకున్నప్పుడు ఒక పార్టీ నుంచి, అందులో చిన్న వయసులో ఉన్న వ్యక్తిని, వాళ్ళు కూడా అనుకుంటారు కదా, వాళ్ళ మీద కూడా నిందలు వస్తాయి కదా, ఏంటి ఇలాంటి అతన్ని తీసుకున్నారా అని. సో ఇవాళ రామ్మోహన్ నాయుడే ఈ పదవికి సరైన వ్యక్తి అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఖచ్చితంగా. ఓకే, అంటే అసలు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంక్షోభం రాకుండా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానంటూ కూడా బల్లగుద్ది చెప్పారు ఆయన. కొన్ని మీడియా సంస్థల వల్ల నేను చాలా డీప్గా హర్ట్ అయ్యాను. నేను సమస్యను అంటే ఆ సమస్య ఎప్పుడైతే తలెత్తిందో అప్పటి నుంచి కూడా నేను నిద్రాహారాలు మాని ఆ సమస్య పరిష్కారం దిశగా పనిచేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన. నిజంగా ఎదురుగా ఉన్నటువంటి హోస్ట్ కూడా ఆవిడ ఇంప్రెస్ అయ్యారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చిన్న వయసులో అతనికి అంత సంయమనం, తర్వాత ఒక పరిస్థితిని ఆకలింపు చేసుకుని దాని నుంచి ఎలా బయటపడాలి అంటే, మనసులో బాధ ఉన్నా కూడా మొహంలో ప్రతిఫలించకుండా అది ఆయన దాన్ని ఆ సమస్యను ఆయన పరిష్కరించారు. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడా కూడా తన ఏమంటారు దీన్ని కోల్పోలేదు ఆయన. ఏమనాలి, సంయమనం కోల్పోలేదు. తర్వాత ఎక్కడా కూడా మాట తూలలేదు. అలా నవ్వుతూనే అదే రకంగా ఆయన చెప్పడం జరిగింది. చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు ఆయన. అది మెచ్చుకోవాలండి మనం. ఎందుకంటే మనిషి ఇలాంటప్పుడే మనిషి విలువ తెలుస్తుంది, మనిషి ఎలా ప్రవర్తించాలి అనేది కూడా అర్థమవుతుంది. ఇది పెద్ద సంక్షోభం అయినా ఈ సంక్షోభం అనేది ఒక పెద్ద పాఠాన్ని ఇచ్చింది. అసలు కింజరపు రామ్మోహన్ నాయుడికి మంచి పేరుంది, మంచి వక్త, చాలా అద్భుతంగా ఏ అంశాన్ని అయినా సరే మాట్లాడగలరు. అటువంటి ఆయన్ని కొంతమంది టార్గెట్గా చేసుకొని ఆయన్ని డీఫేమ్ చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆయన అలా నిలబడి చూపించాడు. దీన్ని ఎలా అంటారు? అదేనండి చెప్పేది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక చిన్న వయసులో ఒక పెద్ద పొజిషన్కి వెళ్తే భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా ఉంటారు కదండి, ఒక అపోజిషన్ అనేది ఉంటుందిగా. వాళ్ళు రెడీగా ఉన్నారు, అయినా కూడా అతను కుందకుండా చక్కగా దాన్ని డీల్ చేసి, ఆ డీల్ చేయటంలో కూడా ఎక్కడ ఒక కోపం ప్రదర్శించటం కానీ, ఒక చికాకు ప్రదర్శించటం కానీ ఏమీ లేదు. మొహం అలాగే ఉంది నవ్వుతూ, మీరు చూడండి. అది కావాలి అంటే తండ్రి నుంచి అవన్నీ ఆయన పుణికిపుచ్చుకున్నారు. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో ఇంకెటువంటి సంక్షోభాలు రావు, ముందుగానే పసిగడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ప్రజలకు తలెత్తకుండా, ముఖ్యంగా ప్రయాణికులకి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారండి. ఇది ఒక చాలా పెద్ద పాఠం అయినప్పటికీ ఇది ఒక అంటే రామ్మోహన్ నాయుడు అంటే ఏంటి, రామ్మోహన్ నాయుడు ఎంత పెద్ద సమస్యనైనా ఎట్లా పరిష్కరించగలడు. ఆ సమస్యను రామ్మోహన్ నాయుడు పరిష్కరించారు కాబట్టి ఇండిగో విమానయాన సంస్థ ఏదైతే ఉందో అది కూడా అంటే అసౌకర్యం కలిగినటువంటి ప్రయాణికులకి 10,000 రూపాయల వోచర్లు, అంటే ఈ ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వోచర్లను అయితే ఇవ్వడం జరిగింది. సో నిజంగా దాని మీద కూడా కొంతమంది ప్రయాణికులు అయితే అంటే సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అదే ఇప్పుడు మీరు ఇంత పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషంలో దూది పింజలో తేలిపోయినట్టు అయిందిగా. అంటే మీ కష్టానికి అంటే 10,000 ఏదో మీకు ఇచ్చినందువల్ల మీరు సంతోషపడతారని కాదు, కానీ మీ బాధను గుర్తించడం అనేది అక్కడ. మీరు మీ అసౌకర్యానికి చింతిస్తూ వాళ్ళు చేసిన ఇది 10,000 అయినా కూడా మీకు కూడా అది ఒక ఆనందకరమే కదా. అవును, మరి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి ఉంటారు, తిండికి ఇబ్బంది పడి ఉంటారు, వేరే రకంగా ట్రావెల్ చేసి ఉంటారు. సో ఆ ట్రావెలింగ్ కావాల్సినంతా కూడా డబ్బులు వచ్చినట్టే వాళ్ళకి. సో ఒక కష్టంలో ఒక సుఖం అంటే ఇది. కాబట్టి ఇవాళ కింజరపు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి ఒక కేంద్ర మంత్రిగా తాను ప్రూవ్ చేసుకున్నాడండి. తెలుగు వాళ్ళకు కూడా ఇది ఒక ప్రైడ్ నన్ను అడిగితే. అంటే ఒక తెలుగు వ్యక్తిగా అతని మీద నిందలు వేసి ఉండొచ్చు, ఒక తెలుగుదేశం వ్యక్తిగా నిందలు వేసి ఉండొచ్చు. ఇవాళ అవన్నీ కూడా సమసిపోయాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.